బిగ్ బాస్ వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు. అందులో బట్టలు ఉతికేవాడు, లేకపోతే గిన్నెలు కడిగేవాడు, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయమనండి. ఇంట్లో వెయిట్ వెయిట్ ఇంట్లో వచ్చి అమ్మకి నాన్నకి సాయం చేయరు కానీ బిగ్ బాస్ లో ఎవడో డబ్బులు ఇస్తాడని ఒకడేమో బట్టలు ఉతికితే, ఒకడేమో దొడ్లు కడిగే. ఏంది ఇది? ఎవరికి ఉపయోగం? సొసైటీకి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం ఏ అంటున్నారు కదా. పిల్లలు ఎందుకు ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళిపోయి టీవీ దగ్గర కూర్చోటాక? ఆ? ఎందుకంటే క్రేజ్ మరి టీవీల ముందు కూర్చుని ఆ టైం ఏమండి, టీవీలో చూసే వాళ్ళకి కాదు, అందులో ఉన్న వాళ్ళకి క్రేజ్, షోకి క్రేజ్. పిల్లల భవిష్యత్తు పోతుంది. అర్థమైందా? ఏదో పని చేస్తే ఎవరికి ఉపయోగం? ఎవరికైనా మీకు ఏమన్నా ఫండ్ వచ్చిందనుకో, ఎవరికైనా లేని వాళ్ళకి ఇవ్వండి. ఏది వేరే షో పెట్టండి. ఇది ఎందుకు ఉపయోగం చెప్పండి, మీరు చెప్పండి. కాదన్న ఎంటర్టైన్మెంట్ కోసమే చూడాలి కదా. పిల్లల భవిష్యత్తు పోతుందంటే సెల్లులు పెడతారు కదా పిల్లలు చేతిలో. ఈ ఎంటర్టైన్మెంట్ అంటే సీరియల్ చూస్తున్నారు. సీరియల్ వల్ల ఏదో కథ ఉంది. ఇందులో ఏముంది కథ? బిగ్ బాస్ లో కథ ఏముంది? కథ ఎందుకు ఉంటది అన్న? ఇది రియాలిటీ షో. ఆహా. రాసింటారు కదా రియాలిటీ షో అని. సరే బాస్, నేనైతే నాకు నచ్చింది చెప్పాను. నేను డిమాండ్ చేయటానికి రాలా. బిగ్ బాస్ వల్ల అయితే నాకైతే ఉపయోగం లేదనిపిస్తుంది. బిగ్ బాస్ లో పని చేసేవాడు ఎవడైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్ కి హెల్ప్ చేయమని నేను ఇచ్చే మెసేజ్ ఇదే, అంతే. రియాలిటీ షోలో వద్దంటారా అన్న? ఏం రియాలిటీ అంటే అందులో రియాలిటీ ఏముంది బ్రో? ఏంటి దొడ్లు తొడవటం, బట్టలు తొడవటం రియాలిటీ షోనా? ఎవడి పని వాడు చేసుకున్నాడు అబ్బాయిలు అమ్మాయిలు కూడా కలిపి ఒక ఇంట్లో పెట్టడం అని కూడా తప్పు సార్. అది తప్పే. రియాలిటీ షోలో ఈ పడుకోవటాలు ఏంటి మరి? అంటే ఒక సెలబ్రిటీ అయినా నార్మల్ గా బతకాలి అనే దానికి సెలబ్రిటీ ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సింపుల్ గా బతుకుతారు. ఇప్పుడు ఎవరు సెలబ్రిటీ కష్టాలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి. అదేమో అందరికి షో చేయక్కర్లేదు కదా. అంటే నేను ఇచ్చే మెసేజ్ అయితే ఇది. చాలా మంది బిగ్ బాస్ వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, గెలవాలి అని చెప్పి చాలా మంది అనుకుంటా సార్, డబ్బులు సంపాదించాలంటే బిగ్ బాస్ కి వెళ్ళక్కర్లా. ఏదో అంటారు కదా, మన రాత బాగుంటే నడిచి వెళ్ళినా డబ్బులు దొరుకుతాయి. వెళ్ళేటప్పుడు బళ్ళు వాళ్ళైతే వాళ్ళ బళ్ళు అవుతాయి. బిగ్ బాస్ కి వెళ్ళి సంపాదించక్కర్లా. అర్థమైందా? అది ఏమేదో చెప్తా, నువ్వు కూడా వచ్చి ఇక్కడ చెప్పు. అంతే సార్, నేను చెప్పేది అంతే. ఏం లేదు సార్, దాని వల్ల మా ఫ్రెండ్ Actually, what is that? Everything is right. Actually, later old age days లో మనకి మొబైల్స్ లేకుండా చాలా కాలక్షేపంగా ఒక 10 మంది మాట్లాడుకునే రోజులు ఉండేవి కదా. అవి బిగ్ బాస్ లోకి వెళ్తే అసలు అవి లేకుండా బతకడం చాలా, వాళ్ళు షేర్ చేసుకుంటారు, మెమోరీస్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఏదైనా షో చూడాల్సిందే. ఒక్కొక్కరికి ఓటీటీ చూస్తారు, ఒకరు అదర్ ప్లాట్ఫామ్ చూస్తారు. దే ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ద బిగ్ బాస్. సో దే ఎంటర్టైన్ అస్. కొంతమంది కామెడీకి ఎంటర్టైన్, కొంతమంది ఫిజిక్స్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, ఒక్కొక్కరు రోల్ మోడల్. అందులో ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ మోడల్ ఉంటారు. ఒకరిని చూసి ఫిజిక్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఒకరిని చూసి ఎట్లా బిహేవ్ చేయాలి, ఒకరిని చూసి ఎట్లా కామిక్గా ఉండాలి, అండ్ డిఫరెంట్ మైండ్ సెట్స్. ఇది రియల్ లైఫ్ పీపుల్ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో ఎట్లా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఎమోషన్ కంట్రోల్ చేసుకుందామన్నా అవ్వదు. ఒక 10 days యాక్ట్ చేయగలుగుతారేమో, 11th day వాళ్ళు ఏదైతే యాటిట్యూడ్ ఉందో అది బయటకు పోతుంది. కానీ స్క్రిప్టెడ్ మొత్తం అక్కడ కావాలనే స్క్రిప్టెడ్ అయితే ఏముండదు. అంటే స్క్రిప్టెడ్ తెలిసిపోతుంది. సార్ ఏమో బిగ్ బాస్ వల్ల ఏం యూజ్ అంటున్నారు, మీరేమో బిగ్ బాస్ అంటే వాట్ ఈస్ స్క్రిప్టెడ్, వాట్ 1 minute సార్. ఈయనంటే సార్, డిస్కస్ చేయండి. ఈయనంటే అన్మ్యారీడ్ మ్యారీడ్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ ఉన్నా చదువుకోండి అంటే బిగ్ బాస్ ఆన్ చేస్తున్నారు. నేను అంటాను, ఏందమ్మా దీని వల్ల ఏంటి యూజ్ అని. చిన్న పిల్లలు కూడా 4th క్లాస్ 5th క్లాస్ చదివేవాళ్ళు కూడా మీరేం చెప్తారు మరి? ఇప్పుడు ఏదో ఒకటి చూడాల్సిందే ఎంటర్టైనింగ్ కోసం. అది బిగ్ బాస్ కావచ్చు, ఓటీటీ కావచ్చు. సరే మా వాడిని అడగండి, నేనైతే నా మెసేజ్ చెప్పేసాను. దాని వల్ల అయితే యూజ్ నాకైతే అనిపించలేదు. ఎవరు యూస్ఫుల్ మెటీరియల్, యూస్ఫుల్ థాట్స్ ఎవరో చూడట్లా. సార్, నేను ఒక మెసేజ్ ఇస్తాను సార్. బిగ్ బాస్ లో ఉండేవాళ్ళైనా బయట ఉండేవాళ్ళైనా ఒకటే చెప్తున్నా, డబ్బులు సంపాదించాలంటే బిగ్ బాస్ కి వెళ్ళక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా సాయం చెయ్యాలి, లేకపోతే ఏమన్నా బట్టలు ఉతకాలి, లేకపోతే వంట చెయ్యాలి అంటే బిగ్ బాస్ లోనే చెయ్యక్కర్లా. మీ ఇంట్లో కూడా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఉన్నారు, లేకపోతే మీ ఫాదర్ వాళ్ళు, మదర్ వాళ్ళు కూడా సిక్ అయిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ మీరు వాళ్ళకి సేవ చేయండి. వాళ్ళకి సేవ చేసిన తర్వాత బిగ్ బాస్ కాదు, అంతకన్నా పెద్ద షోలో మీరు చేయండి. నేను కాదంటలా. నేను చెప్పేది ఏంటంటే దీనివల్ల అయితే నాకైతే ఏం అనిపించలేదు. సరే, సాయం ఓకే నా ఒపీనియన్. సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ తల్లిదండ్రులకి ఎవరికైనా కూడా కొద్దిగా సాయం చేయండి. ఇదే నేను ఇచ్చేది మెసేజ్. మెయిన్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బిగ్ బాస్.